మన తెలుగు ఆడియన్స్ లో ఒడిస్సీ మీద ఒక క్రేజీ బజ్ ఉంది. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మూవీ అని కొంతమంది అంటే ఏముంది సినిమాలో, మన బాహుబలి కంటే ఎక్కువ అని ఇంకొంతమంది అంటున్నారు. వెల్, ఏది ఏమైనా థియేటర్కి వెళ్లే ముందు ఈ సినిమా కోర్ ఎసెన్స్ ఒకటి తెలుసుకోండి. ఒడిస్సీ అంటే దయ్యాలు, రాక్షసులు, దేవుళ్ళ గురించి రాసిన కథ అనుకుంటున్నారా? కాదు, ఇది ఒక వార్నింగ్. మన విలువల మీద మనం చిన్న చిన్నగా కాంప్రమైజ్ అవుతే మన జీవితం ఎలా మారిపోతుందో చెప్పే వార్నింగ్. యుద్ధం మొదలై 10 సంవత్సరాలైనా గ్రీక్స్ ట్రాయ్ని గెలవలేకపోతారు. చివరకు గెలుపు కోసం వాళ్ళ అత్యంత పవిత్రమైన విలువనే బలి చేస్తారు. అదే జీనియా, అతిథి దేవుడితో సమానమనే నమ్మకం. ఆ నమ్మకాన్ని ట్రోజన్ హార్స్ అనే మోసంతో ట్రాయ్ని కూల్చేస్తారు. మన పురాణాల్లో కురుక్షేత్ర యుద్ధం తర్వాత కలియుగం మొదలైనట్టు గ్రీక్ మైథాలజీలో కూడా ఇది ఒక టర్నింగ్ పాయింట్. వెల్, యుద్ధం ముగిసింది, కానీ ఒడిస్సియస్ అసలు జర్నీ ఇప్పుడు మొదలైంది. ఇంటికి తిరిగి వెళ్ళే ప్రయత్నంలో ఎదురైన ప్రతి మాన్స్టర్ ఒక మానవ బలహీనత, ఒక డైలమా, ఒక మెటఫార్. ముందుగా సైక్లోప్స్ గుహ నుండి ఒడిస్సియస్ తన తెలివితో ఎస్కేప్ అయి గెలుస్తాడు. అక్కడితో సైలెంట్గా వెళ్ళిపోవచ్చు, కానీ తన గర్వాన్ని గెలవలేకపోతాడు. మళ్ళీ తిరిగి బాణం వేసి తన పేరు తానే చెప్పుకుంటాడు. సైడన్ శాపం తగులుతుంది, జర్నీ 10 సంవత్సరాలు పొడిగిస్తుంది. సో ఇక్కడ ఒడిస్సియస్ని ఓడించింది సైక్లోప్స్ కాదు, తన ఈగో. నెక్స్ట్ సర్స్, ఆమె ఫుడ్, కంఫర్ట్, ప్లెజర్తో ఆహ్వానిస్తుంది. ఆలోచించకుండా టెంప్టేషన్కి లొంగిపోయిన సోల్జర్స్ అందరూ పందులుగా మారిపోతారు. సుఖం ముందు జడ్జిమెంట్ని వదిలేస్తే మనిషి తన స్వభావాన్ని కోల్పోతాడనే లెసన్ సర్స్ గుర్తు చేస్తుంది. ఆ తర్వాత సైరెన్స్. వాళ్ళ పాటల్ని ఎవరూ రెసిస్ట్ చేయలేరని ఒడిసియస్కి ముందే తెలుసు. అందుకే వీక్నెస్ని ముందే యాక్సెప్ట్ చేసి క్రూ ఇయర్స్కి వ్యాక్స్ పెట్టించి తనని షిప్ మాస్ట్కి గట్టిగా కట్టించుకుంటాడు. ఎందుకంటే కొన్ని యుద్ధాలు గెలవడం అంటే గుడ్డి పోరాటం కాదు, వాటికి దూరంగా ఉండటం. ఇంకా హీలియోస్ దేవుడు క్యాటిల్ని ముట్టుకోవద్దని ముందే వార్నింగ్ ఉన్నా కానీ ఆకలి ముందు ఒక్కసారికి ఏమవుతుందిలే అని ఒక్క చిన్న కాంప్రమైజ్ అందరి ప్రాణాలు తీస్తుంది. క్యారెక్టర్ అనేది ఒక్కసారి కూలిపోదు, కాంప్రమైజ్ అయ్యే ప్రతిసారి కొంచెం కొంచెంగా కూలిపోతుంది. చివరిలో కెలిప్సో తను స్వర్గం అండ్ ఇమ్మోర్టాలిటీ ఆఫర్ చేసినా కానీ ఒడిసియస్ వాటిని వదిలేసి ఇంటికి బయలుదేరతాడు. ఎందుకంటే పర్పస్ లేని స్వర్గం కూడా ఒక గోల్డెన్ ప్రిజన్ లాంటిదే. 20 సంవత్సరాల తర్వాత ఒడిసియస్ ఇతికాకి చేరుకుంటాడు. వచ్చిన వెంటనే నేనే రాజు అని ప్రకటించాడు. బెగ్గర్ లాగా డిస్గైజ్ అయ్యి ఎవరు నమ్మకం నిలబెట్టారో, ఎవరు అవకాశంతో మారిపోయారో అన్నీ గమనిస్తాడు. కాపు కాసి కరెక్ట్ టైంకి ఐడెంటిటీ రివీల్ చేస్తాడు. విజ్డమ్ అంటే రియాక్ట్ అవ్వడం కాదు, అబ్జర్వ్ చేసి యాక్ట్ చేయడం. అందరూ ఒడిసియస్ లాగా సముద్రాలు దాటి మాన్స్టర్స్తో పోరాడకపోవచ్చు, బట్ ఒడిసియస్ వైఫ్ పెనిలోపి ప్రతిరోజు లోన్లీనెస్, ప్రెషర్ అండ్ అన్సర్టనిటీతో అదే 20 ఏళ్ళు పోరాడుతుంది. ఒకళ్ళు సముద్రాన్ని దాటితే ఇంకొకళ్ళు సమయాన్ని దాటి కష్టాలను అధిగమించారు. ఈ ఇద్దరిని చరిత్ర గుర్తుపెట్టుకుంది అంటే వాళ్ళ విలువలే. అందుకే ఒడిస్సీ 3000 ఏళ్ల నాటి కథ అయినా ఇప్పటికీ రిలవెంట్గా ఉంది. మన కాలంలో పెద్ద పెద్ద మాన్స్టర్స్ సముద్రం అవతల ఉండవు, మన లోపలే భయం, బద్ధకం, అహం అనే రూపంలో దాగి ఉంటాయి. ఒడిస్సీ కథ మాన్స్టర్స్ని ఎలా ఓడించాలో కాదు, మన లోపలున్న మాన్స్టర్స్ని ఎలా గుర్తించాలో నేర్పే ఒక ప్రయత్నం. మీ చిన్న యాక్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ లైక్ సబ్స్క్రైబింగ్ అండ్ షేరింగ్ నన్ను చాలా మోటివేట్ చేస్తుంది టు డూ బెటర్ కంటెంట్.